జై శ్రీమన్నారాయణ. నా పేరు అవసరాల వెంకట రామానుజాచార్యులు. దివ్యజ్యోతి ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనకి మొత్తం 12 రాసులు ఉన్నాయి. అందులో మొదటి రాశి కనుక మనం తీసుకున్నట్లయితే అది మేషరాశి. ప్రతి రాశిలో కూడా మనకి ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటే ప్రతి రాశిలో 9 పాదాలు ఉంటాయి. అంటే ఒక మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం కంటిన్యూషన్ 1 పాదం, అంటే 9 పాదాలు ఉంటాయి. అసలు ఈ వారం మన మేషరాశి వాళ్ళ యొక్క జాతకం ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది కూడా ఈ దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్ ద్వారా. అలా తెలుసుకోవడం ద్వారా మనం అనేకమైనటువంటి ఫలితాలని పొంది దానికి మేం చెప్పేటువంటి రెమెడీస్ ఏమున్నాయో వాటిని మీరు పాటించడం ద్వారా మీరు తప్పకుండా సుఖశాంతులతో ఉంటారు అని మీ అందరికీ తెలియచేయడం జరుగుతోంది. ఇప్పుడు మేషరాశి ఫలితాలని మనం తెలుసుకుందాం. ఈ వారం అంతా మనకి మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మేషరాశికి ఆల్రెడీ ఏలినాటి శని నడుస్తోంది. అది కాకుండా గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఒకటి మనకి ఇప్పుడు నడుస్తోంది. ఇప్పుడు 7వ తారీఖున విశేషమైన గ్రహణం ఉంది. దాని తాలూకు వివరాన్ని చివర చెప్తాను మీకు. అయితే ఇప్పుడు ఈ వారం రోజులు మనం మేషరాశి వాళ్ళు, అంటే అశ్వని 4 పాదాల వాళ్ళు, భరణి 4 పాదాల వాళ్ళు, కృత్తిక 1 పాదం, మొదటి పాదం వాళ్ళు, వీళ్ళు ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి? మీరు ప్రధానంగా ఏం చేయాలంటే మేషరాశి వారు ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శనీశ్వరు యొక్క గ్రహబాధ వల్ల, శనీశ్వరుని యొక్క గ్రహబాధి వల్ల మీరు ఏమి ఇబ్బందులు పడతారయ్యా అంటే అనారోగ్యాలు కానీ, లేదంటే ఆర్థిక బాధలు కానీ, లేదంటే మనశ్శాంతి లేకపోవడం కానీ దీనికి ప్రధానమైనటువంటి లక్షణాలు. మీరు ఏం చేయాలి అంటే మీరు ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యోదయం అయ్యేలోపే మీరు ఇంట్లో దీపారాధన చేసుకొని సూర్యుడికి ఎదురుగుండా నిలబడి మీరు నమస్కారం చేసుకోవడం వల్ల మీకు చాలా మనశ్శాంతి, ఆరోగ్యము దొరుకుతుంది. ఎందుకంటే సూర్యుని యొక్క పుత్రుడు శనీశ్వరుడు కాబట్టి మనం సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం ద్వారా శనీశ్వరుడి యొక్క బాధ మనకి తగ్గుతుంది. అదే కాక మీరు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి తప్పకుండా ఆంజనేయ స్వామికి తమలపాకులు ఎందుకంటే శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి ఆకు అది. మీరు తమలపాకుతో కనుక శనీశ్వరునికి, ఆంజనేయ స్వామికి అర్చన చేసి తమలపాకులతోటి శని బాధ నివారణ చెప్పుకుంటూ మీరు ఆలయం చుట్టూ 9 సార్లు కానీ 11 సార్లు కానీ ప్రదక్షిణ చేయడం వల్ల మీకు పరిపూర్ణమైనటువంటి ఆ శని బాధ నివారణ జరగడమే కాకుండా మీకు మనశ్శాంతిగా ఉంటుంది. అయితే ఈ వారం రోజులలో మీరు ఏం చెయ్యాలయ్యా అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చాలా తప్పనిసరిగా మీరు చేసుకోవాలి. అలాగే ఇంట్లో కూడా మీరు రోజు ఆంజనేయ స్వామికి, వెంకటేశ్వర స్వామికి అర్చన చేసుకోవడం చాలా విశేషం. శనివారం నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయడం మర్చిపోకండి. మీకు మనశ్శాంతి కావాలి అంటే తెల్లని పుష్పాలతోటి భగవంతుణ్ణి ఆరాధన చేసుకోండి. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామి చాలా కాపాడుతాడు మిమ్మల్ని. అయితే మీరు ఎవరికీ కూడా మీ చేతితోటి డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఇచ్చిన డబ్బు మీకు తిరిగి రాదు. ఎందుకంటే శని ప్రభావం వల్లే కాదు, మీకు మిగిలిన యొక్క గ్రహాల యొక్క స్థితి కూడా ఈ వారం రోజులు పెద్ద అనుకూలంగా లేనందున ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది. అలాగే అనవసరమైనటువంటి వాదనలు ఎవరితో చేయకండి. దానివల్ల మీరు మనశ్శాంతిగా ఉంటారు. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి వివరం. ఇప్పటి వరకు మీ అందరికీ ఈ సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఉన్నటువంటి ఫలితాలని, ఎవరెవరు ఏ రకాలైనటువంటి పరిహారాలు చేసుకోవాలో అనే వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ 15వ తారీఖు నుంచి ఆ తర్వాత వచ్చేటువంటి రోజుల యొక్క ఫలితాలని మళ్ళీ మీకు తెలియచేయడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ దివ్యజ్యోతి ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారములు.